శివన్నారాయణ కాళ్ళు పట్టుకుని మాలిని క్షమాపణ అడిగేలా చేసిన దీపా కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజ స్వరూపం సుమిత్ర శివన్నారాయణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా శివన్నారాయణ కుటుంబానికి మాలిని అనే కొత్త శత్రువు ఒకటి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి తను కొత్త శత్రువేమీ కాదు, సోయాన సుమిత్రకు వదినవుతుంది. అయినా సరే శివన్నారాయణ కుటుంబం మీద పీకల దాకా కక్ష పెట్టుకుని ఉంటుంది మాలిని అయితే. కానీ తన మామయ్యకి మాత్రం రెండు కుటుంబాలని ఒకటి చేయడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అంటూ ఇంకా మాలిని తన మామయ్య అయిన దక్షిణామూర్తిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. దక్షిణామూర్తి అయితే శివన్నారాయణని ఒప్పించి, అంటే శివన్నారాయణని రెచ్చగొట్టి మరీ ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పోటీలో మా రెస్టారెంట్ కూడా పాల్గొంటుందని శివన్నారాయణతో చెప్పిస్తుంది. అటు సుమిత్ర రెచ్చిపోతుంది. ఎందుకంటే అత్తగారి కుటుంబం ఏ మాత్రం తక్కువ కాకూడదని, పుట్టింటి వాళ్ళ మీద కూడా అత్తగారి కుటుంబమే గొప్పగా ఉండాలి అన్న ఉద్దేశంతో సుమిత్ర కాస్త ఇంకా రెచ్చిపోయి, పోటీలో ఉంటాము అని చెప్పండి మామయ్య, ఈ పోటీలో గెలిచి తీరతామని చెప్పండి మామయ్య అంటూ చెప్పుకొచ్చేసరికి అదే శివన్నారాయణ చెప్తాడు. రెచ్చగొట్టి మరీ పోటీలో గెలిచేటట్టు చేశారు, అది పాల్గొనేటట్టు చేశారు. ఈ పోటీలో గెలవకుండా ఉండి దీపను తాత దృష్టిలో దూరం పెడితే అప్పుడు నేను మళ్ళీ కంపెనీకి సీఈఓని అవుతాను గ్రాని అని చెప్పనేసరికి, అయితే దీపకు ఎవరూ సహాయం చేయకూడదు, ఆ సూరజు ఇటు బావ కూడా సహాయం చేయకపోతే దీప ఒకటి నెట్టుకు రాలేదు అని చెప్పి జోష్న పారిజాతం ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే ఇంకా దీప కార్తీకులు ఇద్దరు ఆలోచించుకుంటూ ఉంటారు. బావా, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకు మనం ఈ పోటీలో పాల్గొనాలి అనగానే, అదేంటి దీప అలా అంటున్నావు, అక్కడ అత్త పరువు పోతుందనే కదా అత్త కావాలని పోటీలో పాల్గొనాలి అంటూ చెప్పుకొచ్చింది అని చెప్పనగానే, అది సరే, ఎందుకు అసలు ఆ కుటుంబం మీద మన కుటుంబం ఎందుకంత కోపంతో ఉంది, ఆ తాతయ్య గారికి ఈ తాతయ్య గారికి మధ్య ఎందుకు ఇన్ని మనస్పర్ధలు వస్తున్నాయి, అసలు ఏమీ అర్థం కావట్లేదు బావా అని చెప్పాను. కానీ అదే నాకు తెలియడం లేదు, ఆవిడ అసలు ఎందుకంత కక్ష పెంచుకుందనేది తెలియడం లేదు అనగానే, మరి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి బావా అనగానే, అడిగే వాళ్ళను అడిగేటట్టుగా అడిగితే ఖచ్చితంగా తెలుస్తాయి. మరి ఎవరిని అడుగుతావు అనగానే, దక్షిణామూర్తి తాతయ్యని అడుగుతాను, ఎందుకంటే అత్త అంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి, అత్తను మిమ్మల్ని ఒకటి చేయడానికి మీరు మాకు నిజం చెప్పాలి అంటే ఖచ్చితంగా చెప్పి తీరుతాడు. కానీ మనం ఆ దక్షిణామూర్తి తాతను కలిసినట్టు శివన్నారాయణ తాతకు తెలియకూడదు, తెలిసిందా అంటే ఇంకేమీ లేదు, మన మీద కూడా కోపాన్ని పెంచుకుంటాడు అని చెప్పాను. కానీ మరి ఎక్కడ కలుస్తాము అనగానే, అదే ఆలోచిస్తున్నాను, ముందైతే దక్షిణామూర్తి తాతయ్యకి ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అని చెప్పి అడుగుతాను, ఏమంటారో చూద్దామని చెప్పాను. కానీ సరేనని వెంటనే కార్తీక్ ఫోన్ చేస్తాడు దక్షిణామూర్తికి. నేను కార్తీక్ని అనగానే, చెప్పు కార్తీక్ అనగానే, నేను మీతో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎట్టి పరిస్థితుల్లో మా తాతయ్య గారికి తెలియకూడదు, ఎందుకంటే నేను మీతో మాట్లాడాలనుకుంటుంది కూడా మిమ్మల్ని కలపడం కోసమే, అది మీరు అర్థం చేసుకుని సహాయం చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కుటుంబంలో వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, నేను వాళ్ళ ఇంటి మనవణ్ణి, మా తాత మా అత్త బాధలో ఉన్నా కోపంలో ఉన్నా నేను తట్టుకోలేను అంటూ మాట్లాడేసరికి, సరే నేను చెప్తాను అని చెప్పి ఇంకా దక్షిణామూర్తి కాస్త ఈ విషయం మాలినికి చెప్పాలా వద్దా, ఎందుకులే మాలినికి అన్ని విషయాలు చెప్పడమని దక్షిణామూర్తి కాస్త చెప్పకుండా ఇంకా దీపని కార్తీక్ని ఒక చోట వెయిట్ చేయమని చెప్పి కారు వేసుకుని దీప కార్తీక్లను ఎక్కించుకుని ఒక చోట నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఇక్కడికి ఎవరూ రారు, చెప్పండి ఏం మాట్లాడాలనుకుంటున్నారు,
చూడండి, నేను ఆ ఇంటి మనవడగా మీ దగ్గరికి వచ్చిన మాట నిజమే. కానీ అసలు మీ 2 కుటుంబాల మధ్య గొడవలు ఎందుకొచ్చాయి? ఎందుకంతలా గొడవలు పడాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు మీరిద్దరూ అంతలా గొడవలు పడుతున్నారు అంటూ ఇంకా కార్తీకు దక్షిణామూర్తిని అడిగేసరికి నా కొడుకు చనిపోవడానికి కారణం మీ కుటుంబంలో వాళ్ళే అని చెప్పాను. కానీ ఏంటి, మీ కొడుకు చనిపోవడానికి కారణం మా కుటుంబంలో వాళ్ళ అని మీకు ఎవరు చెప్పారు అనగానే మాకు తెలిసింది, లేదంటే నా కొడుకు చనిపోయేవాడు కాదు. ఆ నింద మోపినందుకే నా కూతురు దూరం అయిపోయింది. నా కూతురు దూరం అయిపోయిందన్న బాధలో నా భార్య చనిపోయింది అంటూ మొత్తం చెప్పేసరికి, అంటే నిజంగానే మా కుటుంబంలో వాళ్ళే మీ కొడుకుని ప్రాణాలు తీశారు అని మీరు నమ్ముతున్నారా అనగానే అవును నమ్ముతున్నాను అని చెప్పనేసరికి, అది నిజం కాదు అని తేలితే అని చెప్పాను. కానీ నిజం కాదు అని తేలితే ఇంకేముంది, 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా అని చెప్పాను. కానీ సరే అని మేము ఆ నిజాన్ని తేల్చుకుని చెప్తాము అని కార్తీకు దీప ఇద్దరు ఎక్కడైతే ఎక్కుతారో అక్కడే దిగిపోతారు. దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం బావా అనగానే ముందు ఆఫీస్కి వెళ్దాం, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దామని కార్తీక్ దీప ఇద్దరు ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు. ఇది మీ ఆఫీస్ అనుకుంటున్నారా, ఇష్టం వచ్చినట్టు వస్తున్నారు అనగానే సీఈఓ గారు ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు రావాలి అప్పుడు రావాలి అని సీఈఓ అసిస్టెంటు సీఈఓకి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, అర్థమవుతుందా? తన హద్దుల్లో తను ఉంటే బాగుంటుంది అంటూ కార్తీక్ జోష్నకు చెప్పడంతో సరే అని సైలెంట్ అయిపోతుంది జోష్న. కార్తీక్ ఆలోచించడం మొదలు పెడతాడు. అసలు కుటుంబంలో ఎవరేం చేశారు, మామయ్య ఎప్పుడొస్తాడో ఏంటో, ఇప్పుడు మామయ్య బిజీగా ఉన్నాడో ఏంటో అని అనుకుంటూనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి వాడైతే రూమ్లో పడుకుని ఉంటాడు. చెప్పరా కార్తీక్ అనగానే మామయ్య నేను మీతో మాట్లాడాలి అనేసరికి, అర్జెంటుగా మాట్లాడాలా అనగానే అవును మామయ్య అనేసరికి, అయితే ఒక్క 2 గంటలు వెయిట్ చేయి, ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది, నేను ఈ ఫ్లైట్కే బయలుదేరుతున్నాను, నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అనగానే ఏంటి మామయ్య వెళ్ళిన పని అయిపోయిందా అనగానే అయిపోయిందిరా, బయలుదేరిపోతున్నారు ఎవరికి వాళ్ళు, నేను మధ్యాహ్నం 2 గంటల ఫ్లైట్కి బయలుదేరదాం అనుకుంటున్నాను అనగానే అక్కడ టైం ఆల్రెడీ దాటిపోయింది, ఇప్పుడు బయలుదేరడం ఏంటి అనేసరికి అదే కదా, అందుకే మరొక ఫ్లైట్ ఉంది 7 o'clockకి, ఆ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాను, నైట్కి అయినా సరే నీతో మాట్లాడతాను, లేదా రేపు ఉదయం అయినా సరే మాట్లాడతాను అనగానే మాట్లాడాలి మామయ్య, ఒక ఇంపార్టెంట్ విషయం నీతో పంచుకోవాలి, నీ దగ్గర నుంచి దానికి ఆధారాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలి అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వెంటనే కార్తీకు పెట్టేస్తాడు. ఏంటి బాబా అనగానే నా మామయ్యకి ఫోన్ చేశాను, మామయ్య ఇప్పుడు బయలుదేరి వచ్చేస్తున్నారంట, రేపు ఉదయానికల్లా వచ్చేస్తాను, వచ్చాక మాట్లాడుకుందామని అంటున్నారు అని చెప్పాను. కానీ మరి ఏం చేస్తావు అని చెప్పాను. కానీ వచ్చాక మామయ్యనే నిలదీసి అడుగుతాను, తాత చెప్పడం లేదు, అత్త చెప్పడం లేదు, ప్రతి ఒక్క విషయం మామయ్యకి తెలిసే ఉంటుంది కదా, మామయ్యనే నిలదీసి అడుగుతాను అంటూ ఇంకా కార్తీక్ అయితే చెప్తాడు. సరే బావా అని చెప్పి ఇంకా దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అని జోష్న తొంగి తొంగి చూసేసరికి, నీకు ఈ బుద్ధి పోదా, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో నీకెందుకు, అసలు వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏంటి అని చెప్పి ఇంకా సూరజ్ కాస్త తిట్టేసరికి, నీకెందుకు నా విషయాల్లో కలగ చేసుకోవడం, ప్రతిసారి నా విషయంలో కలగ చేసుకుని నేనున్నాను అంటూ ఎందుకు తగుదనమ్మా అంటూ దూరిపోతావు, నీ పని నువ్వు చూసుకో, అర్థమవుతుందా, నా విషయంలో కలగ చేసుకోవద్దు అంటూ ఇంకా జోష్న అయితే చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకేం మాట్లాడకుండా సూరజ్ తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇంకిలా ఉంటే ఇదంతా కూడా మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ వచ్చేస్తాడు. నైట్కి నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ వచ్చి మామయ్య అని చెప్పాను. కానీ చెప్పరా, ఏదో మాట్లాడాలన్నావు, ఇంత ఉదయాన్నే వచ్చేసావు అనగానే రా మామయ్య బయటికి వెళ్దామని దశరథను కాస్త తీసుకుని బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడుగుతాడు. అడిగేసరికి ఏంట్రా నువ్వు అనేది,
మా బావని నేనెందుకురా ప్రాణాలు తీస్తాను అనగాని, నువ్వు తీసావని కాదు మామయ్య, మన ఇంట్లో వాళ్ళే ఎవరో ప్రాణాలు పోవడానికి కారణమని మాలిని నమ్ముతుంది. అసలు ఎవరా మనిషి, ఎవరి వల్ల ప్రాణాలు పోయాయి అనగాని ఆ విషయం తెలీదు. ఎవరో ఏదో చేసుంటారు. మధ్య తరహా వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళే ఎవరో ఏదో చేసుంటారు అంతే తప్ప ఒకరు ప్రాణాలు తీసేంత దుర్మార్గులు మన ఇంట్లో ఎవరూ లేరు, జోష్న తప్ప. జోష్నకు వీళ్ళ గురించి ఎవరి గురించి తెలియదు అనగానే, మీకు శత్రువు ఎవరైనా ఉన్నారా అనగానే ఉన్నాడు కదా వైరా అని చెప్పనేసరికి, అంటే వైరాని ఇదంతా చేసి మీరే చేశారని ఏమన్నా పుకారు పుట్టించుండొచ్చు కదా అని చెప్పనేసరికి, అది కూడా జరిగే అవకాశం ఉందిరా కార్తీక్ అని చెప్పనగానే, మరి ఇప్పుడు అది ఎలా తెలుస్తుంది అనగానే, ఆ వైరాగాన్ని 4 పీకితే వాడే నిజం చెప్తాడు అనగానే, వైరా ఇప్పుడు ఎక్కడున్నాడు? అండర్ గ్రౌండ్లో ఉన్నాడేమో కదా. లేడు, వాడిని పలానా చోట చూశాను, వాడితో నాకేం పనుందిలే అని చెప్పి ఊరుకున్నాను. పద అక్కడికి వెళ్దామని ఇంకా ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వైరా కాస్త అక్కడ మందు తాగుతూ ఉంటాడు. మందు తాగుతూ ఉండేసరికి ఇంకా అలా మందు తాగుతూ ఉన్న వైర దగ్గరికి వెళ్ళి, ఏంటి చాలా రిలాక్స్గా మందు తాగుతున్నట్టున్నావు అనగానే, కార్తీక్ నువ్వా మళ్ళీ ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? నేను నీ జీవితంలోకి రాలేదు, నువ్వే మా జీవితాల్లోకి వచ్చి మమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేస్తున్నావు అనేసరికి, నేను మీ జీవితాల్లోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? నాకేం అవసరం, నేనెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి కదా చేస్తున్నావు అని అంటున్నాను. మళ్ళీ మాకేం అవసరం, నేనెందుకు చేస్తాను అంటూ అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి, కార్తీక్ మాట ఇంకా చెంప పగలగొడతాడు. నువ్వు గనక నిజం చెప్పకపోతే మాత్రం ఊరుకోను అనగానే, దేని గురించి నిజం అనగానే, మాలిని అని చెప్పనేసరికి ఒక్కసారిగా వైరస్ షాక్ అవుతాడు. అదేంటి, మాలిని పేరు ఎత్తడంతో నీ వెన్నులో వణుకు పుడుతుంది అంటే నువ్వు ఏదో చేశావు మామయ్య, మనకొచ్చిన అనుమానం నిజమే అయ్యుంటుంది అనగానే, చెప్పరా అంటూ ఇంకా కొట్టేసరికి, అసలే వైరా తాగున్నాడు కదా, తాగుండడంతో తనకు బలం సరిపోదు కార్తీక్ని అడ్డుకోవడానికి. సో కొట్టేసరికి చెప్తాను మాలిని వాళ్ళ ఆయన చనిపోవడానికి కారణం నేనైతే ఆ విషయం మాలినికి తెలియకుండా ఉండడం కోసం ఇదంతా కావాలనే దశరథే చేశాడు అంటూ చెప్పాను. నేను అలా చెప్పడం వల్లే మాలిని నా మాట నమ్మి దశరథ మీద కోపం పెంచుకుంది, శివనారాయణ కుటుంబం మీద కక్ష పెంచుకుంది అనేసరికి ఇంకా చెంపలు వాయగొట్టి కాలర్ పట్టుకుని తీసుకొచ్చి మాలిని కాళ్ళ మీద పడేస్తాడు. చెప్పు, నీ భర్త చనిపోవడానికి కారణం ఎవరో చెప్పు, ఆవిడ భర్త చనిపోవడానికి కారణం ఎవరో చెప్పు అంటూ ఇంకా కార్తీక్ చెంపలు వాయగొట్టేసరికి, వైరా నువ్వా అని చెప్పాను కానీ, క్షమించండి మేడం, నేను మీకు అన్యాయం చేశాను. మీ భర్త చనిపోవడానికి కారణం దశరథ్ గారని నేను చెప్పిందంతా అబద్ధమే. మేమే మీ భర్తను ప్రాణాలు తీసేశాము అని చెప్పాను కానీ, నా భర్త నీకేం అన్యాయం చేశాడు అనగాని, ఏం అన్యాయం చేయలేదు మేడం, మేము ఒక ఫ్రాడ్ పని చేస్తుంటే సార్ చూశారు, ఆ విషయం బయట పెట్టేస్తారేమోనన్న భయంతోనే ఆయన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించేశాము. ఇంకా కొన ఊపిరితో ఉందనగా ఇంకా ఆయన్ని ప్రాణాలు కాపాడడానికి అప్పుడే దశరథ్ గారు వచ్చారు. దశరథ్ గారు రావడంతోటే అప్పుడే మిమ్మల్ని తీసుకొచ్చి మీ అన్నయ్యే అంటే మీ ఆడపడుచు భర్తే మీ భర్త ప్రాణాలను తీస్తున్నాడు అంటూ మీరు నమ్మేటట్టు చేసి అతని కొన ఊపిరితో అలాగా దశరథ్ గారి ఒడిలోనే ప్రాణం పోయింది. అసలేం జరిగిందో మీకు తెలియక మేము చెప్పిందే నిజమని నమ్మి మీరు ఆ కుటుంబం మీద ద్వేషాన్ని పెంచుకున్నారు అంటూ అసలు విషయాన్ని కాస్త మొత్తం చెప్పేసేసరికి ఒక్కసారిగా మాలిని దక్షిణామూర్తి షాక్ అయిపోతారు. ఏంటి వైరా, ఏంటి నువ్వు చెప్పేది అనగానే, అవునయ్యా అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్తారు. ఎందుకంటే వైరా మాలిని దగ్గర వర్క్ చేసే అతను, కానీ వైరా మాత్రం ఫ్రాడ్ పనులే కదా ఎప్పుడు చేస్తాడు. అలాగే ఫ్రాడ్ పని చేసే
మాలిని భర్తకు దొరికిపోతే మాలిని భర్తను వైరానే ప్రాణాలు తీస్తాడు. ఆ నేరం దశరథ మీదకి తోసేయడంతో పాపం మాలిని దశరథే చేశాడు అని నమ్మేస్తుంది. ఇదంతా కూడా జరిగిన విషయం అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా మాలినికి అర్థమయ్యేటట్టుగా వైరా నోటితోనే కార్తీక్ చెప్పేస్తాడు. కార్తీక్ చెప్పించేసరికి దీప కూడా వస్తుంది అక్కడికి. దీప కూడా రావడంతో, చూసారా మీరు ఇన్ని రోజులు శివనారాయణ తాత మీద ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు చేశారు అని ఆయన్ని బాధ పెడుతున్నారు. నిజానికి ఆయన చాలా మంచివారు. ఒక వ్యక్తి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండే మనస్తత్వం ఆయనకి లేదు అంటూ కార్తీక్ దీప ఇద్దరు కూడా చెప్తారు. చెప్పేసేసరికి, తప్పు చేశాను మావయ్య, ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేశాను. ఆయన మీద కక్ష సాధించడం కోసం ఇన్ని హోటళ్ళు అవి ఇవి పెట్టి ఆయనకి పోటీగా అయితే ఇచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి నేను వెంటనే బాబాయ్ని క్షమాపణ అడగాలి అంటూ అనేసరికి, పదమ్మ వెళ్దాము అనగానే ఇద్దరు కూడా గబగబా శివనారాయణ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి గుమ్మంలోనే ఆగండి అనేసరికి, మేము గొడవ కోసం రాలేదు శివనారాయణ, నిన్ను క్షమించమని అడగడానికి వచ్చాము అంటూ చెప్పడంతో, నన్ను క్షమించమని అడగడానికి వచ్చారా? మీరు నన్నెందుకు క్షమించమని అడుగుతారు అనగానే, అవును శివనారాయణ, క్షమాపణ అడగడం కోసమే వచ్చాము. ఇన్ని రోజులు నా కొడుకు ప్రాణాలు పోవడానికి కారణం నువ్వు అని నేను అనుకున్నాను, కానీ నువ్వు కాదు అని. కావాలనే వేరే వాళ్ళు నీ మీద బ్లేమ్ చేయడం కోసం దశరథ మీద నేరం మోపారని తెలుసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు దక్షిణామూర్తి అనగానే, ఇన్ని రోజులు నా కొడుకు ప్రాణాలు పోయింది దశరథ చేతుల్లోనే అని ఇన్ని రోజులు భ్రమపడ్డాను. కానీ అసలు ప్రాణాలు తీసిన వాడెవడో నా మనవడు, అదే నీ మనవడు కార్తీక్ నా ముందుకు తీసుకొచ్చాడు. వాడిని పట్టుకుని నిజం చెప్పించాను అనేసరికి, నిజం చెప్పి విన్న తర్వాత మేము షాక్ అయ్యాము అంటూ మాట్లాడడంతో, నేను ఎన్ని రోజులు మేము తప్పు చెయ్యము అని ఎంతలా చెప్పినా మా మాట వినిపించుకోలేదు కదా అని చెప్పాను. కానీ మమ్మల్ని క్షమించు శివనారాయణ, మేము తప్పు చేశాము, అది మా వల్లే జరిగింది, మేము అలాంటి వాళ్ళము కాదు అని మీరు చెప్తున్నా మేము వినిపించుకోకుండా మీ మీద నింద వేసి మిమ్మల్ని బాధ పెట్టి మీకు బాధ కలిగేటట్టు చేశాము. మీ హోటల్కి ఎదురుగానే మీకు పోటీగా హోటల్ని కూడా పెట్టాము. మమ్మల్ని క్షమించు శివనారాయణ అని చెప్పనేసరికి, నన్ను క్షమించు వదినా అంటూ ఇంకా సుమిత్ర దగ్గరికి వెళ్ళి మాలిని క్షమాపణ అడగడంతో ఇద్దరు కూడా హత్తుకుంటారు. ఇద్దరు కూడా హత్తుకునేసరికి కోపాలు తాపాలు అన్నీ పోయాయి. పైగా మీ కుటుంబం మీద నాకు తప్పుగా చెప్పింది పారిజాతం కూడాను. పారిజాతం పిన్ని కూడా తప్పుగానే చెప్పింది అనేసరికి పారిజాతం చెంప పగలగొడుతుంది సుమిత్ర. జోష్న పారిజాతాలు చెంప పగలగొట్టి, నాకు తెలుసత్తయ్య మీ హస్తం ఉంటుందని, నా కుటుంబానికి ఏదైనా కీడు చేసే పని ఏదైనా ఉందంటే అది మీరే చేస్తారన్న విషయం నాకు తెలుసు. ఇంకెప్పుడు నా కుటుంబం మీద వేలెత్తి చూపించకండి, నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. నా కుటుంబం ఎప్పుడూ తప్పు చెయ్యదత్తయ్య, అది గుర్తుపెట్టుకోండి అంటూ పారిజాతానికి కూడా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా మాలిని వీళ్ళిద్దరూ కూడా కలిసిపోతారు. ఈ పోటీని కూడా పోటీ పెట్టొద్దు అని వాళ్ళే ఆ బోర్డుకి అంటే మేము ఇప్పుడే కదా వచ్చాము, ఈ సంవత్సరం మేము పోటీ నుంచి తప్పుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చేసరికి ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కే వస్తుంది. ఎందుకు అలా చేశారు? పోటీ అనగానే వద్దు, పోటీలు ఎందుకు బాబాయ్ గారు, మీ కుటుంబం మీద కక్షతోనే పోటీ అనుకున్నాము. మీరు చెయ్యని తప్పుకి మేము మాటలన్నా మీరు సైలెంట్గా ఊరుకోవడంతో తప్పు మేమే చేశామని క్షమాపణ అడిగిన తర్వాత కూడా రెండు కుటుంబాల మధ్య ప్రేమలు పెరగాలి కానీ పోటీలు దూరాలు పెరగకూడదు. అందుకే మన రెండు కుటుంబాలు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని సూరజ్ అని చెప్పి పిలిచేసరికి సూరజ్ దగ్గరికి వస్తాడు. సూరజ్ దగ్గరికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. నాన్న సూరజ్ అని చెప్పి అనగానే, ఏంటి మాలిని సూరజ్ నీకు తెలుసా అనగానే, సూరజ్ ఎవరో కాదు మామయ్య,
సారీ, ఎవరో కాదు బాబాయ్, సూరజ్ నా కొడుకు. సుమిత్ర నీ మేనల్లుడే సూరజ్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ సుమిత్ర. ఇన్ని రోజులు సూరజ్ మా ఇంట్లో పనిచేసి ఒక అనాథని చెప్పాడు అనగాని మీ కుటుంబం మీద కక్ష కోసమే నేను సూరజ్ని మీ ఇంట్లో పెట్టాను అంతే తప్ప సూరజ్ నా కన్న కొడుకు సారీ అనాథ కాదు, నా కన్న కొడుకు, నాకున్న ఒక్కగానొక్క కొడుకు. బిజినెస్లో మాస్టర్స్ చేసి లండన్ నుంచి వచ్చాడు అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా కార్తిక్ కూడా షాక్ అవుతాడు. సూరజ్ను కూడా నేను గుర్తించలేకపోయానా? సూరజ్ ఇలాంటి పని చేశాడా? సూరజ్ ఎవడో అనుకున్నాను, ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయానా సూరజే మాలిని కొడుకని అని కార్తీక్ అనుకుంటాడు. ఎంత మోసం చేసావు సూరజ్ అనగాని అది కాదు బ్రదర్, నేను ఆ మమ్మీ చెప్పిందని చేశాను. 2 కుటుంబాలు కలవడం కోసమే. జోష్నను పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు కలుస్తాయి కదా అన్న ఉద్దేశంతోనే నేను అడుగడుగునా జోష్నను పెళ్లి చేసుకుంటాను అంటూ మాట్లాడుతూ వచ్చాను. నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించు అనగానే మరదలే కదరా, అందుకే నువ్వు వెటకారం ఆడావు, అందులో తప్పేముంది అంటూ ఇంక శివనారాయణ ఇటు సుమిత్ర అనేసరికి మమ్మీ నాకిష్టం లేదు అనగాని నాకిష్టమే అత్తయ్య జోష్నను పెళ్లి చేసుకోవడం. జోష్నను ఒప్పించే బాధ్యత నాది. 1 రోజులు గడివివ్వండి. 1 రోజుల్లో జోష్నే మీ దగ్గరికి వచ్చి నేను సూరజ్ బాబుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. అప్పటి వరకు మీరు కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. 2 కుటుంబాలు ఒకటవ్వడం, ఇంకా మాలిని శివనారాయణ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడగడంతో శివనారాయణ అహం కూడా తగ్గుతుంది. మాలిని కూడా తప్పు ఎవరు చేశారో ఏంటో తెలుసుకుని శివనారాయణ కుటుంబం మీద ఎన్ని రోజులు కక్ష పెంచుకున్నాను, ఇక మీదట ఎలాంటి కక్షలు కుట్రలు ఏమీ లేకుండా అందరూ సంతోషంగా కలిసి ఉంటే అంతకు మించి కావాల్సింది ఏముంది అని చెప్పి మాలిని కూడా అనుకుంటుంది. ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు వైరయ్య ఇదంతా చేశాడన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసిందిరా అని చెప్పాను కానీ ఎలా తెలియడం ఏంటి, ఇదంతా కార్తీకు దీపే కదా చేశారు. దక్షిణామూర్తి మామయ్యని కలిసి అసలు విషయం తెలుసుకున్నారు. తర్వాత నాకు నన్ను అడిగితే నేను చెప్పాను. చెప్పడంతో వైరానే ఇదంతా చేసుంటాడని మేము గెస్ చేసి వైరా దగ్గరికి వెళ్ళి 4 పీక్ అడిగితే వైరాని అసలు విషయం చెప్పాడు నాన్న అని చెప్పనేసరికి ఆ వైరాగాడికి బుద్ధి రావటం లేదురా, ఎంతలా చెప్పినాను అనగానే అంత గమ్మున బుద్ధి వస్తే వాడు వైరా ఎందుకు అవుతాడు నాన్న? వైరాకు అంత గమ్మున బుద్ధి రాదు. వాడికి చెయ్యాల్సిన శాస్తి చెయ్యాలి. ఏదైతే ఏమైంది, 2 కుటుంబాల మధ్య కక్షలు అన్నీ ఉండేవి, అన్నీ పోయాయి కదా. ఇప్పుడు అంతా సంతోషంగా ఉన్నాం కదా, అంతకు మించి మనకి కావాల్సింది ఏముంది? అంతా సంతోషం, అంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఇంకా కార్తీక్ అంతా అనుకుంటూ ఉండేసరికి ఇంకా సూరజ్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. జోష్న దగ్గరికి వస్తూ ఉంటాడు. జోష్నను ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. 1 రోజుల్లో వాడు నన్ను పెళ్లికి ఒప్పిస్తాడట. అదెలా కుదురుతుంది గ్రాని అనగానే వాడి గురించి నీకు తెలీదా జోష్న? వాడు అసాధ్యుడు, ఏదైనా చేస్తాడు. వాడికి చేత కానిదంటూ ఏమీ ఉండదు. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు అంటూ పారిజాతం జోష్నను హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ జోష్నను ప్రతి క్షణం వాడు టార్చర్ అంటే ఇరిటేట్ చేస్తూ ఏదో రకంగా పెళ్లికి ఒప్పించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు సూరజ్. అయితే జోష్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూరజ్ని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటూనే ఉంటుంది. ఎందుకంటే సూరజ్ అంటే దానికి ముందు నుంచి నచ్చడు కాబట్టి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి సూరజ్ జోష్నను ఎలా పెళ్లికి ఒప్పిస్తాడో. 1 రోజుల్లో పెళ్లికి ఒప్పిస్తాను అంటూ టార్గెట్ పెట్టాడు కదా, మరి ఒప్పిస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.